మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలో సిద్ధ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ప్రారంభం కాగా ముఖ్య అతిథిగా యువనేత సిద్ధ సుధీర్ బాబు పాల్గొని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. యువతను ఉద్దేశించి సుధీర్ బాబు ప్రసంగించారు. క్రికెట్ క్రీడాకారులతో కరచాలనం చేసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి అందరినీ పరిచయం చేసుకోవటం జరిగింది. అనంతరం క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సందర్భంగా దర్శి దర్శిలో మనం ఈరోజు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ను మనం ఇప్పుడే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి. దీనిలో మొత్తం 4 బహుమతుల్ని మనం ఇస్తున్నాము. మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 20,000, మూడవది 15,000, నాలుగవది 10,000 ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో యూత్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరగబోయేటటువంటి ఈ టోర్నమెంట్లో గెలుపొందినటువంటి విజేతలకు మొదటి బహుమతిగా శ్రీ సిద్ధ వెంకట సుధీర్ కుమార్ గారు 25,000 రూపాయలు, బహుమతి శ్రీ బొక్కవరపు సుబ్బారావు, అచ్యుత ప్రకాష్ బాబు, మేడ హనుమంతరావు గారు 20,000 రూపాయలు ద్వితీయ బహుమతి అందజేస్తున్నారు. అదేవిధంగా తృతీయ బహుమతి శ్రీ కొలవకొలను చంద్రశేఖర్ గారు సింగిల్ విండో అధ్యక్షులు 15,000 రూపాయలు అందిస్తారు. మూడవ ప్రైజ్ శ్రీ మ్యాచ్ అండ్ ట్రోఫీ శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు మరియు వెంకట సుబ్బమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వీరికి అందిస్తారు. మరియు కమిటీ జెర్సీ స్పాన్సర్స్ శ్రీ సోసల పవన్ బాబు గారు, తెలుగుదేశం నాయకులు కలిసి ఈ టోర్నమెంట్